వేరే చోట మా వెనుక ఎప్పుడు మృత్యువు తాండవిస్తుంది. మా శత్రువు ఎవరనేది మాకు తెలీదు. మాకు తెలిసిందొక్కటే, మా ప్రాణాలకి ప్రమాదం ఉందని. కేవలం మీరొక్కరే మమ్మల్ని కాపాడగలరు రానగారు. మీరు మాకు మీ గదిలో ఉండేందుకు కాస్త అనుమతిస్తారా రానగారు? మీరేం భయపడకండి రాజేశ్వరి. మీ శత్రువు ఇంకెంతో కాలం తప్పించుకోలేడు. అయినా ఈ రోజు నుంచి మీరు కూడా మా గదిలోనే ఉండొచ్చు. రానగారు రండి. ఇదేంటి దుర్గమ్మ తల్లి, నా వలలో నేనే చిక్కుకున్నానా? రాజేశ్వరి సహచరుల్ని పట్టుకోవడానికే నేను ఈ వల పన్నాను. మీకిది తెలుసా రానగారు? ఇవాళ మేమెంత సంతోషంగా ఉన్నాం. ఇందాక మీరలా వాణ్ణి వెంబడించాక ఈరోజు మాకు మా భర్త ప్రేమ తెలిసొచ్చింది. మాకు ఈ విషయం తెలుసు రానగారు. మీరెప్పుడు మా బాగోగులు ఆలోచిస్తారు. నిజంగా మీరు మా కోసం ఏమైనా చేయగలరు. అలాగే మేం కూడా రానగారు మీకోసమైతే ఏ పనైనా చేయగలం. ఇవాళ నాకు చావు తప్పి కన్నులు అట్టపోయినట్టు అయింది. అయినా మనం పనిని వల్ల ఏమైంది? మనమే అందులో ఇరుక్కుపోయాం. ఎలకని కలుగులోంచి తీయాలని మనం నీళ్లు పోసాం, కానీ అది వరదై పారుతుందేంటి? రాజేశ్వరి సహచరులు ఎవరో కనబడలేదు. దానికి తోడు రాజేశ్వరి రాణగారికి మరింత దగ్గరయింది. ఈ రాజేశ్వరి ఏమో వారి గదిలోకి చేరిపోయింది. నేను అంటున్నాను కాదు కానీ కీడుంచి మేలుంచమన్నారు కదా, ఆ రాజేశ్వరి వారికి దగ్గరైపోతేనా? అటువంటిదేం జరగదు. అగ్నిజ్వాల ఎంత ఉధృతంగా ఉన్నా అది నీటిని దహించలేదు. నాకు నా ప్రేమ మీద, మా రాణాగారి మీద పూర్తి నమ్మకం ఉంది. రాణిగారు ఒప్పుకుంటాను, నీటిని ఎవరూ దహించలేరు, కానీ తప్పకుండా దాన్ని ఆవిరి చేయొచ్చు. అయినా ఈ రాజేశ్వరి కూడా ఇప్పుడు ఆ పనే చేస్తుంది. మీ జ్ఞాపకాలని రాణాగారి మనసులోంచి చెరిపేస్తుంది. కానీ అనుభూతి చెరిగిపోదు లక్ష్మణ్. చూడండి, మీరు నా మాటలు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు రాణి గాయత్రి. అనుభూతి ఎంత పవిత్రమైందైనా సరే ఎంతో సమయం ఉండిపోదు. నుదుట్నున్న తిలకం కూడా సాయంత్రం అయ్యేసరికి వెలిసిపోక తప్పదు. కానీ హృదయం స్పందించక మానదు. నా ప్రేమ రాణాగారికి హృదయ స్పందన లాంటిది. మీకు మీ ప్రేమ మీద ఇప్పటికీ అంత విశ్వాసం ఉందా? విశ్వాసం లేని చోట ప్రేమకి తావు ఉండదు, భక్తికి ఉండదు. నాకు రాణాగారి మీద, దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంది. భగవంతుడు నాకు రాణాగారిని చూపించాడు. భగవంతుడు నేనంత ఎత్తు నుంచి పడినప్పటికీ బ్రతికించాడు. నా వేషభాషలు మార్చుకుని కొత్త మనిషిగా నన్నిక్కడికి దేవుడే తీసుకొచ్చాడు. ఇన్ని బాధలు పడుతున్నప్పటికీ నేను ఇక్కడే ఉంటున్నాను. దీనికి అర్థం ఏంటి లక్ష్మణ్? భగవంతుడు నాకు తోడున్నాడు. దేవుడి తోడు దొరికిన వారు జీవితంలో హాయిగా ఉండకపోవచ్చు. వారికి ఓటమి అనేది ఉండదు. దుర్యోధనుడి దగ్గర చాలా పెద్ద సైన్యం ఉండేది. మరి అర్జునుడి దగ్గర వారి పక్కన కృష్ణుడున్నాడు. ఆ కృష్ణుడే రాధకి తోడున్నాడు. భక్తురాలు మీరాకి తోడున్నాడు. అలాగే నాకు తోడున్నాడు. మా ప్రేమ నేను ఎప్పటికీ ఓడిపోనివ్వను. ఇప్పుడు మీరు చెప్తుంది నిజం రాణి గాయత్రి గారు. అయితే మనం ఇప్పుడు వేయవలసిన ఎత్తు ఏంటంటారు? మనం వేసిన మొదటి ఎత్తుకే రాజేశ్వరి ఆమె సహచరులు ఇద్దరూ చల్లబడినట్టున్నారు. ఇక మనం వేసిన రెండో ఎత్తు ప్రభావంతో ఒకరంటే ఒకరికి నమ్మకం పోయింది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒక తప్పు చేసి తీరుతారు. నువ్వు రాజేశ్వరిని గమనిస్తూ ఉండు. నేను రాణాగారికి మరింత దగ్గరై వారికి నమ్మకం కలిగేట్టు చేస్తాను. నేను వారి మనసులో కొన్ని ప్రశ్నల్ని లేవదీశాను. ఇప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు వెతకమని వారినే బలవంత పెడతాను. జవాబులు దొరికితే గాయత్రిని ముద్దాయిగా నిలబెట్టిన ఆ పాత ప్రశ్నలన్నీ జరిగిపోతాయి. రాణాగారు తన మనసును తెలుసుకునేలా చేయాలి. అలా జరగాలంటే నేను కొంతసేపు వారితో ఏకాంతంగా గడపాలి. ఏకాంతంగానా? అదెలా? దానికో దారుంది. రాణాగారు, మమ్మల్ని ఎందుకు ఇలా తోసి పారేస్తున్నారు రాణాగారు? మనం భార్య భర్తలం, పరాయి వాళ్ళం కాదు.
మన ఇద్దరి మధ్య ఇలాంటి దూరాలు ఎప్పుడూ లేవు రానాగారు. ఇప్పుడు ఉండక్కర్లేదు. ఈ రోజు ఈ దూరాల్ని చెరిపోయింది రానాగారు. రాజేశ్వరి, మేము మీకు దగ్గర కాలేము. అదే ఎందుకు రానాగారు? అగ్ని జ్వాలలకి దూరంగా ఉండాలంటారు, వెన్నెలకి కాదు. చల్లటి వెన్నెలని ఆస్వాదించాలి, దాన్ని తాకే ప్రయత్నం చేయాలి. రాజేశ్వరి, మేమే కోరుకున్నా మీకు ఎన్నడూ దగ్గర కాలేము. మన మధ్య ఎలాంటి దూరాలు ఉండేవి కావంటున్నారు మీరు, కానీ మనం ఎప్పుడూ దగ్గర కానే లేదని మా మనసు అంటోంది. రాణగారు, దీనంతటికీ ఆ ప్రమాదమే కారణం అంటాము. మీరు అంటున్నది నిజమే కావచ్చు, కానీ మా మనసుకు పూర్తిగా నమ్మకం కుదిరేదాకా మనిద్దరం ఈ విధంగా దూరంగా ఉండడమే మంచిది. మీకోసమే ప్రత్యేకంగా తయారు చేయించాను రాజావారు. వరెవ్వా, అమ్మంటే ఇలా మీలా ఉండాలి. ఓ వైపు నిసి కుట్రల పన్నుతో మీరు మా కోసం మిఠాయిలు తయారు చేయించడం అస్సలు మరవలేదు. భలే. ఏమిటి మట్టి గడ్డలా? ఏమిటి మట్టా? సారీ, అలవాటు చేసుకోండి రాజావారు. ఎందుకంటే మీరు ఇప్పుడు వెంటనే ఏం చేయలేదంటే 6 నెలల తర్వాత తినేందుకు మట్టిగడ్డలే మిగులుతాయి. మా పెంపుడు కుక్క మమ్మల్ని చూసే మురుగుతోంది ఇప్పుడు. ఆ రాజేశ్వరి ధోరణే మారిపోయింది. మాకు ఖచ్చితంగా తెలుసు. ఆ దాడి తన మీద తనే జరిగేటట్టు చేసుకుంది. అలా చేసి రాణా గారి సానుభూతి పొంది వారికి ఇంకా దగ్గర కావాలని ఒకే దెబ్బకి వారి గదిలోకి చేరుకుంది. ఇలాంటి ఎత్తులు వేసుకుంటూ ఎక్కడికి చేరుకుంటుందో. ఒకవేళ రాజేశ్వరి కడుపున రాణా గారి వారసుడు గనక పుట్టాడంటే ఈ రాణా గారి తరువాత ఆమిర్ కోట్ సింహాసనానికి అసలైన వారసుడు ఆ పిల్లాడే అవుతాడు. మీరు మాత్రం కాదు. పెదరాణి అమ్మా, ఒకవేళ అలా జరిగితే మనం బిచ్చమెత్తుకోవాల్సిందే. రాజావారు చూడండి, బిచ్చం ఏదైనా సరే మీరే అడుక్కుని రావాలి. ఎందుకంటే మాది రాజవంశం అని తెలిసిపోతుంది. మాకెవరు భిక్షం వేయరు కదా. రాజేశ్వరికి అంత ధైర్యం వచ్చిందా? మేం వెళ్ళి ఆమె సంగతి ఏంటో చూస్తాం. ఆమె మా పెంపుడు కుక్క కనుక ఆమె సంగతి ఏంటో కూడా మేం చూస్తాం. మీరిందులో జోక్యం చేసుకోకండి. ఎందుకు? ఎందుకంటే ఈ సంపదంతా మన చేతికొచ్చే వరకు మనం ఆ రాజేశ్వరి అనే కొరివి దెయ్యాన్ని భరించక తప్పదు. కానీ మీరు ఆ విషయం ఆలోచించొద్దు. మీ కోడలు పిల్ల కడుపున ఈ రాజ్యానికో వారసుడు పుట్టాలి. ఈ విషయం చూడండి. ఈ పనికి ఆలస్యం జరగకూడదు. ఒకవేళ ఆ రాజేశ్వరి శుభవార్త ఏమైనా చెప్పిందంటే సరే, అయితే మేం వెళ్ళి ఆ లక్ష్మణ్ సంగతి ఏంటో చూస్తాం. ఇప్పుడు ఆ రాజేశ్వర్ని ఏం చెయ్యాలో మా ధ్యాసంతా ఇకపై దాని మీదే ఉంచాలి. ఇంతకీ ఏం చేసింది తను? చెప్పు రాణి, నేను చేసిన తప్పేంటి? తను దొంగతనం చేసింది.